హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం 16 సోమవారాల వ్రతం గురించి అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ శివ పూజ అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ పూజా విధానం అంతా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోటి ఈ పూజా విధానం అయితే చేసుకోవచ్చు అనమాట. మనం కాకపోతే పుట్టమట్టి తెచ్చి విగ్రహం అయితే తయారు చేసుకోవాలి. ఉన్నదంతా కూడా నార్మల్గా మనం వ్రతాలు చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. నేను 16వ వారం చూపిస్తానండి. నాకు 15 వారాలు పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు 16వ వారం అనమాట. ఇలా ముందుగా మనం పుట్టమట్టితోటి మనం విగ్రహాన్ని అయితే తయారు చేసుకోవాలి. శివుడి విగ్రహం తయారు చేసుకోవాలి. మనం ఒకసారి పుట్టమట్టి తెచ్చి పెట్టుకున్నామంటే అందులో కొంచెం కొంచెంగా తీసుకొని ప్రతి సోమవారం కూడా మనం విగ్రహం అయితే తయారు చేసుకోవచ్చు. ఈ మట్టిని మిగతా మట్టిని ఒక జాగ్రత్తగా దాచుకోండి. ఇందులో కొంచెం ఇలా మట్టి అయితే తీసుకోవాలి. పుట్టమట్టి మాత్రమే మనం శివలింగానికి అయితే వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మట్టిలోని ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసి నానబెట్టుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోండి. మనకి మట్టి అనేది గట్టిగానే ఉండాలి, కానీ మరి లూజ్గా అయిపోతే శివలింగం అనేది సరిగా రాదు. కాబట్టి కొంచెం తడిచిలాగా స్వచ్ఛమైన నీళ్ళైతే వేసుకొని, కొంచెం నీళ్ళైతే వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నారంటే చక్కగా మనకి నానుతుందనమాట ఈ మట్టి అంతా కూడా. ఇప్పుడు ఈ గంట అయిన తర్వాత ఈ మట్టిని మీరు బాగా కలుపుకొని చేతితోటి మామూలుగా బాగా బాగా కలుపుకోవాలన్నమాట. అలాగైతే మనకి శివలింగం మనం చేసినప్పుడు చాలా ఈజీగా చాలా బాగా మనకు వస్తుందన్నమాట ప్రతిమ. కాబట్టి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇందులో నేను పాలు కానీ ఏవి కూడా నేను యాడ్ చేయలేదు. స్వచ్ఛమైన నీళ్ళు వేసి మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఆ రోజే మనం శివలింగం కలుపుకుంటే మనం ఏ పాలు కానీ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా వేసి విగ్రహం తయారు చేసుకోవచ్చు. లేదు మనం 16 వారాలు కూడా శివలింగాన్ని పక్కన పెట్టి దాచుకుందాం అనుకున్నప్పుడు మనం ఓన్లీ ఒక నీళ్ళతోటే మన శివలింగం అనేది తయారు చేసుకోండి. చూడండి మనకి ఇలాగ బాగా మట్టి అనేది బాగా ఇలా బాగా కలుపుకొని 2 భాగాలుగా చేసుకోవాలన్నమాట. మట్టిని చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మట్టి అనేది కూడా మనం ముద్ద అనేది గట్టిగా అనేది ఉండాలన్నమాట. మరి లూజ్గా ఉంటే మనకి విగ్రహం అనేది సరిగా రాదు. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గానే విగ్రహాన్ని అయితే నేను తయారు చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మరి మనం ఎక్కువగా నాగేంద్రుడిది అది కొంచెం అవన్నీ పెట్టుకున్నా సరే మనకి 16 వారాలు ఉండాలి. కాబట్టి ఏవైనా డ్యామేజ్ అవుతాయనేసి నేనైతే సింపుల్గానే ఇలాగ శివలింగం అయితే తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇలాగ 16 వారాలు కూడా మనకి విగ్రహాలు ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదనమాట ఈ విధంగా చేసుకుంటే. అలాగే కొన్ని వాటర్ తోటే ఈ మట్టిని అయితే కలుపుకొని బాగా ఇలాగ విగ్రహాన్ని ఇలా చేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు సరిగా వస్తుంది రాదా అనేసి. ఇదంతా కూడా శివుడి మహిమ. మనం శివుడిని తయారు చేసుకుందామని మన మనసులో ఉన్నప్పుడు ఆ శివలింగమే మన చేతిలో చక్కగా తయారైపోద్ది. నేను కూడా ఫస్ట్ టైం కూడా చాలా బాగా శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నాను. అలాగే ఈ 16 వారాలు కూడా ఈ శివలింగాలని చాలా బాగా తయారు చేసుకున్నాను అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే నేను ఇలా తయారు చేసుకోవచ్చు. మిగతా ఇంకా ఇటువంటి కూడా నేను అంటే నాగేంద్రుడి ప్రతిమలవి కూడా పెడతారు, కానీ నేను అవన్నీ కూడా కాకుండా ఇలా సింపుల్గానే నేను శివుని విగ్రహం అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఆరనివ్వాలన్నమాట. ఒక తమలపాకు మీద పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే మనకు ఆరుతుంది బాగా. అప్పుడు బొట్లో పెట్టుకోవచ్చు. ఇది మా దేవుడి మూలండి. దాని కిందనైతే మనం పూజ అయితే చేసుకుంటున్నాము. చక్కగా ఇలాగా పసుపుతోని బాగా అలంకరించుకొని అలాగే బొట్లు అవి పెట్టుకొని ఇలా పడిపీటలు ఉంటాయి కదండి, ఇలా పడిపీటల మీద నేను వ్రతాలు అవి కూడా నేను చేసుకుంటాను. ఇలా 2 పీటలని ఇలాగ పసుపు కుంకుమ అలాగే బొట్లు అవి కూడా ఇలా పెట్టుకొని ఈ 2 పీటలు కూడా ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలాగ వైట్ క్లాత్ అనేది నేను ఫస్ట్ వారం ఇలా తెచ్చి కొనుక్కున్నాను అనమాట. ఈ క్లాత్నే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉతికి పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత సోమవారం పూజ కూడా వాడతాను. ఈ 16 వారాలకి ఈ ఒక క్లాత్ వాడితే సరిపోద్ది. పీఠకం మీదకి ఇలా మనం పీఠకం అనేది చాలా చక్కగా తయారు చేసుకోవాలి. అలాగే ఈ పీఠకం మీద ఇలాగ 2 అరిటాకులు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అరిటాకులు కూడా వేసుకొని మనం పీఠకం అయితే దేవుడికైతే రెడీ చేసుకున్నాము. అలాగే మామిడి కొమ్మలు అలాగే ఇవన్నీ ఉంటాయి కదా మనకి మారేడుపత్రి, వీటిలన్నిటితో కూడా మనం పీఠకాన్ని అలంకరించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోని మనం ఎందులో ఏ ప్లేట్లో మన శివుడి విగ్రహం పెట్టుకుంటున్నామో ఆ ప్లేట్లోని ఇలా తమలపాకులు అయితే సర్దేసుకోండి. ఇప్పుడు శివలింగానికి ఇలాగ విభూతితో ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. విభూతిలో కొంచెం వాటర్ అయితే కలుపుకొని ఇలాగ 3 నామాల కింద ఇలాగ చక్కగా అందంగా ఇలాగ శివునికి బొట్లు అయితే పెట్టుకొని ఇలా గంధం అయితే పెట్టుకొని కుంకుమతో బొట్టు అయితే పెట్టుకోండి. చూశారు కదండి మన శివుడు ఎంత చక్కగా ఎంత అందంగా మనకి రెడీ అయ్యాడో. చాలా చక్కగా మీరు కూడా శివలింగం చాలా బాగా తయారు చేసుకోగలుగుతారు. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నారంటే మనకి 16 సోమవారాలు కూడా శివలింగం అనేది చాలా చక్కగా
ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ శివలింగాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు శివుడు పార్వతి ఫోటో ఉండాలంటే కంపల్సరీగా ఈ శివుడు పార్వతి ఫోటోకి కూడా బొట్లే పెట్టుకొని ఇప్పుడు మనం పీటకం మీద పెట్టుకొని పూలే కూడా అలంకరించుకోండి. అలాగే మామిడి కొమ్మల వాటిలతో కూడా అలంకరించుకోవాలన్నమాట. ఆ తర్వాత విఘ్నేశ్వరుని కూడా మనం పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని బొట్టది పెట్టుకొని ఇలా విఘ్నేశ్వరుని కూడా మనం రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలశానికి ఒక చెంబని తీసుకుంటున్నానండి. ఇలా పసుపు బొట్లు పెట్టి కలశానికి తయారు చేసుకోవాలి. నేను కంపల్సరీగా కలశం అనేది ప్రతి వ్రతానికి కూడా కలశం అయితే పెట్టుకుంటాను. ఇలాగ ఒక చెంబుకి రాసి కలశాన్ని పెట్టుకున్న తర్వాత ఇది ఉపకలశం అండి. ఉపకలశానికి కూడా ఒక చెంబు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి పూజలోని. కాబట్టి ఇలా 2 చెంబులు కంపల్సరీగా ఉండాలి. అలాగే నార్మల్గా ఇంకో చెంబు కూడా చిన్న చెంబు అయితే ఉండాలి. ఇప్పుడు కలశంలోని నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఇలాగ కలశం నిండుగా ఇలా నీళ్ళైతే వేసుకొని ఇందులోనే ఇలాగ మామిడి కొమ్మలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మామిడి కొమ్మల మీద నేను కొబ్బరి బొండానికి కొంచెం పసుపు కుంకుమ కూడా బొట్లు పెట్టుకొని ఈ కొబ్బరి బొండం అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే కలశానికి ఎప్పుడు కూడా కొబ్బరి బొండమే పెట్టుకుంటాను. లేదు కొబ్బరి బొండం లేదనుకున్న వాళ్ళు నార్మల్గా ఒలిచిన కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి మేము కొబ్బరి బొండమే పెడతాము. కాబట్టి నేను కొబ్బరికాయ పచ్చని కాయ కొబ్బరి బొండం అయితే పెట్టుకున్నాను. దీని మీద ఇప్పుడు జాకెట్ని ఇలాగ చిలకలా చుట్టి పెట్టాలన్నమాట. ఈ ఈ జాకెట్ కూడా చాలా మనం బాగా బాగా మడత పెట్టి బాగా పెట్టుకుంటే జాకెట్ కూడా చిలక చాలా అందంగా అయితే ఉంటుంది. కలసం మీదకి ఈ విధంగా జాకెట్ అనేది పెట్టుకొని దానికి కూడా ఇలాగ పసుపు కుంకుమ కూడా బొట్టు అయితే పెట్టేసుకోండి. మనకి కలసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోటో పక్కన కొంచెం బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. ఆ బియ్యం మీద ఈ కలసం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం కూడా మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పూలు ఇవన్నీ కూడా బాగా ఫోటోలు కట్టలకి అలంకరించుకొని మనం కాడున్న పళ్ళు అరటిపళ్ళు అలాగే మిగతా ఏమైనా పళ్ళు అయి ఉంటే పళ్ళన్నీ కూడా ఇలాగ మీరు దేవుడి ముందు అయితే పెట్టేసుకోండి. అలాగే దేవుడికి తాంబూలు అది కూడా పెట్టేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఈ దేవుడికి మనకి పెద్ద నూక ప్రసాదం అంటే పెద్దరవ నూక ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం అయితే చేసుకోవాలి. మనకు ఉప్పు అనేది అసలు వాడకూడదండి. ఉప్పు అనేది వేయకూడదు. అలాగే మనం కూడా ఉపవాసంతోనే ఉండాలి. ఉప్పు అనేది అసలు తినకూడదు అనమాట. ఆ ప్రసాదం కూడా పెట్టుకొని ఆ తర్వాత మనం శివలింగాన్ని అలాగే విఘ్నేశ్వరుని కూడా పెట్టుకొని ఇలా పూలతోటి శివుడి దగ్గర కూడా ఇలాగా మన పార్థివలింగం తయారు చేసుకున్నాం కదా, ఆ శివుడికి కూడా పూలై కూడా అన్నీ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు విఘ్నేశ్వరుడి పూజ అనేది కూడా మనం చేసుకోవాలి. ఇలా ఆరతిలు అలాగే మనం ఇలాగ ఆరతి కూడా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని ఆ తర్వాత మనం పుస్తకంలోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను అభిషేకానికి చూపిస్తున్నానండి. పాలు పెరుగు నెయ్యి విభూది అలాగే తేనె పంచదార గంధం ఇవన్నీ కూడా ప్లేట్లో పక్కన అయితే పెట్టుకోవాలి. శివుడికి అభిషేకం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ లేకుండా సరిపోద్ది. ఇప్పుడు మనం గణేష్ పూజ అయితే మనం రెడీ అవుదాం గణేష్ పూజకి. ఇప్పుడైతే ముందు మనం మీదో చెంబులో కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు పుస్తకం అయితే చదువుకుందాం. అలాగే ఇది ఉపకలశానికి మనం ఇందాక చెంబు అనేది తీసుకున్నాం కదా, ఇందులో కూడా నిండగా నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకో పాత్ర కూడా తీసుకోవాలండి. ఈ పాత్ర కూడా మనకు పనికొస్తుంది. మీకు చెప్తాను ఈ విధంగా ఈ పాత్రలన్నీ ఎందుకు పనికొస్తాయని కూడా మీకు చెప్తాను. అలాగే మనకి అక్షింతలండి. ఇవి శ్వేత అక్షింతలు అంటే తెల్లటి అక్షింతలు అనమాట. అంటే అక్షింతలని విభూతితో కలుపుకోమన్నమాట. విభూతిలో ఈ బియ్యంలో కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం విభూతి వేసి కలిపిన అక్షింతలు అనమాట. వీటిని మనం శివుడికి అయితే వాడతాము. ఇవి పసుపు అక్షింతలు అండి. ఇవి మనం విఘ్నేశ్వరుడికి అయితే వాడుకుంటాము. శివుడికి మాత్రం శ్వేతాక్షింతలు అనేది వేయాలని పుస్తకంలో అయితే మనకు రాసింది కాబట్టి శ్వేతాక్షింతలతోటి శివుడికి అయితే పూజ అయితే చేసుకుందాము. మా గుళ్ళో పంతులు గారిని అడిగితే ఏ అక్షింతలు అయినా పర్లేదు అన్నారు. కాకపోతే మనకి పుస్తకంలో శ్వేతాక్షింతలని ప్రత్యేకంగా రాసింది కాబట్టి ఇలా విభూతితో అక్షింతలు కలిపి శ్వేతాక్షింతలతోటి శివుడికి అయితే పూజ చేసుకుందాము. అలాగే పక్కన పూలు కూడా పక్కనైతే పెట్టుకోండి. మనకు పూలు అక్షింతలు వీటితోటి మనకు పూజ అయితే ఉంటుంది. అలాగే ఇలా ప్లేటు చూడండి, ఇలా ప్లేటు కూడా శివుడు ముందైతే పెట్టుకోవాలన్నమాట. మనకి ఏ అభిషేకం చేసినా సరే ఈ ప్లేట్లోనే చేసుకుందాము. శివుడి మీద అయితే పడకూడదనమాట. అంటే శివుడి మీద పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ పడ్డాయంటే శివలింగం అనేది మనకు బూజు పడుతూ ఉంటుంది. కాబట్టి శివుడి మీద పడకుండా ప్లేట్లు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే పుస్తకం అయితే తీసి స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్గా మనకి ఆచమ్యం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాగా ఒక చిన్న చెంబుతో నీళ్ళు తీసుకోవాలన్నాను కదా, ఇప్పుడు ఇలా ఉత్తరేయంతో ఒక 3 సార్లు ఇలా మీ చేతిలో నీళ్ళు అయితే వేసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఇలా 3 సార్లు అయితే జపించి 3 సార్లు అయితే నీళ్ళైతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెంబులో నీళ్ళైతే మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ నీళ్ళైతే మనం దేవుడికైతే వాడకూడదు. ఎందుకంటే ఈ నీళ్ళు మనకి ఎంగిలయ్యాయి కాబట్టి ఈ నీళ్ళని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ నీళ్ళని మనం
పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉపకలసంలో నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ముందునైతే పెట్టుకోవాలన్నమాట. అలాగే వేరే చెంబుతో నీళ్ళు కూడా పక్కనైతే పెట్టుకోవాలి. మీకు అవి కూడా ఎందుకనైతే చూపిస్తానమాట. మనం పూజ చేసేటప్పుడు కొంచెం అక్షింతలు నీళ్ళు పల్లెవులు అయితే ఒగ్గమంటారనమాట. అప్పుడు మనం ఈ నీళ్ళు అయితే ఉపయోగించడానికి అవుతుంది. కాబట్టి పూజలో మాత్రం ఇవన్నీ ఉండేలాగా ఈ విధంగా అయితే చూసుకోండి. చూడండి, మనకు అక్షింతలు నీళ్ళు ఇలా పల్లెవులో ఒగ్గమంటారు కాబట్టి అలాగా పక్కన ఒక చెంబులాంటి పెట్టుకొని ఈ చెంబులో నీళ్ళు అయితే అందులో వేసుకోవాలన్నమాట. ఈ చిన్న ఉప్పు కలసలో నీళ్ళని దేవుడికి అయితే వాడుకోవాలన్నమాట. ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి. పూజ తెలియని అంటే పూజా విధానం ఆ పుస్తకంలో ఎలా అయితే ఉందో అదే విధంగా మీకైతే నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా మన పుస్తకంలో చూసుకొని మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇలాగ గణపతి పూజ అనేది ఇలా చేసుకోవాలి. గణపతికి కూడా మనం చలివిడి, వడపప్పు, అలాగే బెల్లం, అరటిపళ్ళు, అలాగే తాంబూలు ఇవన్నీ కూడా పెట్టుకొని మనకి ఈ గణేశుడికి కూడా పూజ అంతా కూడా చేసుకోవాలన్నమాట. అభిషేకాలతో వాటితో చేసుకోవాలి. అలాగే నీరు చూపించి పళ్ళెంలో ఒక్కమన్నప్పుడు మనం ముందు శివుడి ముందు పెట్టుకున్న పళ్ళెంలోకి ఇలా నీరు చూపించి ఇలా పళ్ళెంలోకి అయితే ఒగ్గాలన్నమాట. అలాగే ఆరతి కూడా ఇచ్చేసుకొని విఘ్నేశ్వరుడి పూజ అనేది మనకి పూర్తయిపోయిందనమాట. ఇలా పూర్తయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి పక్కనైతే పెట్టేసుకోండి. ఇలాగ ఒక సైడ్కి అయితే విఘ్నేశ్వరుడి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఆ ప్లేస్లోనే ఇప్పుడు శివుడిని అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు శివయ్యకి అయితే పూజ అయితే తయారు చేసుకుందాము. విఘ్నేశ్వర పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు శివుడి పూజ అయితే చేసుకుందాం. శివుడికి శ్వేతాక్షింతలు అయితే వాడండి. ఇప్పుడు వరకు మనం గణేశుడికి పసుపు అక్షింతలు వేసాం కాబట్టి ఇప్పుడు శివుడికి శ్వేతాక్షింతలు అయితే వేయాలన్నమాట. అలాగే మనకి అభిషేకాలు అయితే చేయడం ఉంటుంది కదా శివుడికి. అలాంటప్పుడు ఏదైనా పువ్వు తీసుకుని ఆ పువ్వుతోటే మనం అభిషేకం అయితే చేయాలన్నమాట. ఇలా పాలలోనే ఒక పువ్వు అనేది ఇలాగా ముంచి శివుడి మీద పడకుండా కొంచెం ముందున తమలపాకులోని అలాగే ముందు పెట్టుకున్న ప్లేట్లోని పడేలాగా అనేది చూసుకోండి. ఇలా పాలతోటి ఇలా అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట. శివుడి ముందు మనం తమలపాకులు పెట్టాం కదా, శివుడికి చూపించి ఆ తమలపాకుల మీద పాలు అనేది వేసుకోవచ్చు. అలాగే ముందున్న ప్లేట్ కూడా పెట్టాం కదా, ప్లేట్లో కూడా పాలు అనేది వేసుకోవాలి. శివుడి మీద మాత్రం పడితే శివుడు విగ్రహం దాచుకోవాలనుకున్న వాళ్ళు 16 సోమవారాలు ఉంచాలి ఇంట్లో అనుకున్న వాళ్ళు కొంచెం పూజ పడుతుంది కాబట్టి ఆ డ్యామేజ్ లేకుండా ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. అలాగే పాలు తర్వాత పెరుగు కూడా అదేవిధంగా శివునికి చూపించి ఇలా ముందన మనం ఇలా అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే తేనె, నెయ్యి ఇవి కూడా ఇదే విధంగా మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ముందర ప్లేట్ కూడా పెట్టాం కాబట్టి ఆ ప్లేట్లో కూడా ఇలాగ దేవుడు చూపించి ఈ విధంగా మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం ఒక పువ్వుతోటే మనం అభిషేకం అయితే చేయాలన్నమాట. నెయ్యి కానీ తేనె కానీ ఏవైనా సరే ఒక పువ్వులు తీసుకొని పువ్వుతోటే మనం తేనె కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా అభిషేకం అయితే చేయాలన్నమాట. పంతులు గారు అయితే ఈ విధంగా అయితే చెప్పారనమాట. కాబట్టి ప్రతి వారం కూడా ఇవన్నీ కొనుక్కొని ఉంచుకున్నారంటే మనకి 4-5 వారాలు అయితే మనకి సరిపోతూ ఉంటాయి. ఇలా కొంచెంగా ఇలా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత పంచదారని కూడా ఇదే విధంగా మనం అభిషేకం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళైతే చూపించమంటారు కాబట్టి నీళ్ళని కూడా ఇలాగ దేవుడికి చూపించి మనం ఇలా పల్లెవులు అయితే ఒగ్గేసుకోవచ్చు. కాబట్టి పల్లెం అనేది మనం ఇలా ముందునైతే పెట్టుకున్నాము. ఈ విధంగా ఈ చెంబులు, ఈ పళ్ళు ఇవన్నీ కూడా దేవుడి ముందు కంపల్సరీగా మనం పూజ చేయడానికి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనం పూజ చేసిన తర్వాత మనం ఇప్పుడు విభూది కానీ అలాగే అక్షింతలు కూడా మనం దేవుడి మీద పార్థవలింగం మీద వేసుకోవచ్చు. అక్షింతలు అలాగే గంధం అలాగే విభూది కూడా మనం శివుని లింగం మీద మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ ఒక పాలు, పెరుగు, పంచదార, నెయ్యి ఇవి మాత్రం దేవుడి మీద పడకుండా అలాగే నీళ్ళు కూడా దేవుడి మీద పడకుండా చూసుకోండి. ఇలా అయితే మనకి 16 సోమవారాలు కూడా మనకి విగ్రహం అనేది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇలాగ మారేడు పత్రితోటి ఈ శివుడి పూజ అంతా కూడా పూర్తి చేసేసుకోండి. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆరతి అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆరతది ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇప్పుడు ఉపకలశంలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటితోటి ఇలాగ మనం శ్వేతాక్షింతలు చేసాం కదా, ఇలా 8 సార్లు మనం అర్జీలు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కథ అయితే స్టార్ట్ చేసుకుందాము. మనకి పూర్తిగా 5 కథలు అయితే ఉంటాయన్నమాట. ఈ 5 కథలని కూడా కంపల్సరీగా చదువుకోవాలి. ఈ 5 కథలు చదివితే మనకి పూజ అనేది పూర్తయిపోద్ది. కంపల్సరీగా 5 కథలు కూడా చదువుకోవాలి. ఈ విధంగా పూజ విధానం అనేది ఈ విధంగా చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విగ్రహం ఉంటుంది కదా, ఇంట్లో దాచుకుందాము 16 సోమవారాలు ఉంచుదాం అనుకున్న వాళ్ళు ఈ మేదన అక్షింతలు ఇవన్నీ కూడా పువ్వుతో తుడిచేసి మీరు ఒక జాలి బుట్ట ఉంటుంది కదా అందులో పెట్టుకోవాలి. మేదనైతే మూత అయితే పెట్టకండి. మూత అయితే పెట్టకుండా మీరు ఒక ఆడ చాలా జాగ్రత్తగా దాచుకోండి. అలా అయితే మీకు విగ్రహం అనేది ఎక్కడ కూడా బూజు పట్టకుండా మీకు విగ్రహం అనేది చాలా బాగుంటుంది.
ఈ విధంగా 16 సోమవారాలు 16 మన శివలింగాలను అయితే తయారు చేసుకొని 16 సోమవారాలు పూర్తయిపోయిన తర్వాత 17వ సోమవారం నాడు ఈ శివలింగాలన్నింటికి మరలా ఒకసారి పూజ అయితే చేసుకొని మనం గంగలో అయితే మనం నిమజ్జనం అయితే చేసుకోవాలన్నమాట. పారి గంగలో నిమజ్జనం అయితే చేసుకోవాలి. ఈ విధంగానే ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట. మనం చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం పూజ అయితే చేసుకోవచ్చు. పెద్ద ఆడంబాలు అయితే ఏమి ఉండదు. కాకపోతే మన శివలింగాలని మట్టితో పుట్టమట్టితో తయారు చేసుకొని వాటిని చాలా భద్రంగా దాచుకోవాలి అంతేనండి. కానీ మిగతా పూజ అంతా కూడా మనం నార్మల్గా వ్రతాలే చేసుకుంటాం కదా, ఆ విధంగానే మనం చేసుకోవచ్చు అనమాట. మరి కంపల్సరిగా మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది కూడా ఈ పూజ విధానం చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.